కొంతమంది వాళ్ళ తప్పిపోయిన కుక్క పిల్లలను వెతుక్కుంటూ అడవిలోకి వెళ్తారు. అడవిలో కొన్ని గంటలు విచిత్రంగా ఉంటాయి. పచ్చ రంగులో విచిత్రమైన ఒక సింబల్తో ఆ అడవిలో చాలా గంటలు ఉంటాయి. అడవిలోని ఒక పెద్ద గంట దగ్గర గుహ ఉంటుంది. వీళ్ళు వెతుకుతున్న రెండు కుక్క పిల్లలు గుహ లోపల నిలబడి ఉంటాయి. వాటి ముందర ఒక నీళ్ల కుంట ఉంటుంది. ఈ రెండు కుక్కలు నీళ్ల దాహంతో ఆ నీళ్లు తాగుతాయి. కొద్దిసేపటికి వాటిని వెతుక్కుంటూ కొంతమంది వస్తారు. ఆ రెండు కుక్క పిల్లలు ఒకదాన్ని ఒకటి బొమ్మల్లా చూస్తూనే ఉంటాయి. అవి అలా ఎందుకు చూస్తున్నాయి అనేది ఎవరికీ అర్థం కాదు. ఆ కుక్కల్ని తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్లిపోతారు. ఈ రెండు కుక్కల్ని ఒక షెడ్డులో వదులుతారు. ఆ రోజు రాత్రి కుక్కలు అరుస్తున్న శబ్దం వినపడి వాటి ఓనర్ లైట్ తీసుకుని చాలా భయపడుతూ షెడ్ దగ్గరకు వస్తాడు. వాటిని చూస్తే అవి చాలా విచిత్రంగా ఉంటాయి. వాటి తలలు కట్ చేసి రెండింటినీ కలిపి ఒకటిగా అతికిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటాయి. అసలు వాటికి ఏం జరిగింది అనేది ఈ మూవీలో చూద్దాం. ఈ మూవీ పేరు టుగెదర్. హలో హీరోస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ స్టోరీస్ బై గని. టిమ్ అనే ఒక అతను తన గర్ల్ ఫ్రెండ్ మిల్లీతో అతని అమ్మా నాన్నలతో దిగిన ఫోటోలు చూస్తూ ఉంటాడు. కొంతసేపటికి అక్కడికి మిల్లీ వస్తుంది. వీళ్ళిద్దరూ కొంతసేపు మాట్లాడుకొని వాళ్ళ ఇంట్లో జరుగుతున్న పార్టీకి వెళ్తారు. అక్కడ హ్యాపీగా మందు తాగుతూ కొంతసేపు మాట్లాడుకుంటారు. ఆ టైంలో మిల్లీ ఉన్నట్టుండి టిమ్ కి ప్రపోజ్ చేస్తుంది. టిమ్ కొద్దిగా షాక్ లో ఉంటాడు. అనుకోకుండా ప్రపోజ్ చేసింది కాబట్టి టిమ్ రియాక్షన్ ఇచ్చేదానికి లేట్ అవడంతో మిల్లీకి తనంటే టిమ్ కి ఇష్టం లేదేమో అనుకుంటుంది. కానీ టిమ్ అలా ఏం కాదు అని సర్ది చెప్పుకున్న తర్వాత ఆ రోజు రాత్రి వాళ్ళిద్దరూ ఇంటికెళ్లి పడుకుని నిద్రపోతారు. ఆ టైంలో టిమ్ కి మెలకు వచ్చి చూస్తే ఏదో దయ్యం మొత్తం ముందర ఉంటుంది. టిమ్ భయంతో బెడ్షీట్ కప్పుకున్నప్పుడు ఆ దయ్యం బెడ్షీట్ లో దూరి అతని ముందరకు వచ్చేస్తుంది. వెంటనే టిమ్ భయపడి నిద్ర లేచేస్తాడు. పొద్దున్నే లేచి మళ్లీ ఒకరికొకరు సర్ది చెప్పుకున్న తర్వాత వాళ్ళ కొత్తింటికి తెచ్చిన సామాన్లన్నీ సర్దుకుంటూ ఉంటారు. ఆ ఇంట్లో టిమ్ కి ఏదో బ్యాడ్ స్మెల్ వస్తుంది. మిల్లీని అడిగితే తనకేం రాలేదంటుంది. అలా ఇల్లంతా వెతికిన తర్వాత సీలింగ్ లో కొన్ని ఎలకలు చనిపోయి ఉంటాయి. అవన్నీ గమ్ముతో అతికించినట్టుగా ఒకటిగా దాదాపు 10 ఎలకలు చనిపోయి ఉంటాయి. అవి చూస్తానంటే టిమ్ ఫస్ట్ భయపడిపోతాడు. తర్వాత అన్నిటినీ తీసుకెళ్లి బయట పడేస్తాడు. ఇక మిల్లీ స్కూల్కి వెళ్తుంది. తన స్కూల్ టీచర్ గా పనిచేస్తుంటుంది. అక్కడ జిమ్మీ అనే ఒకతను పరిచయం అవుతాడు. వాళ్ళిద్దరూ కొద్దిసేపు మాట్లాడుకున్న తర్వాత మిల్లీ జిమ్మీకి టైం ఉన్నప్పుడు తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేస్తుంది. ఆ రోజు రాత్రి టిమ్ మ్యూజిక్ కంపోజ్ చేస్తూ ఉంటాడు. మిల్లీ నిద్రపోవడానికి రమ్మంటే తనకు పనుందంటాడు. దాంతో మిల్లీ సరేనని వెళ్లి పడుకుంటుంది. మరుసటి రోజు వాళ్ళిద్దరూ కలిసి ట్రెక్కింగ్ చేద్దామని అడవికి వెళ్తారు. అడవంతా తిరుగుతున్నప్పుడు వాళ్ళకి ఆ విచిత్రమైన గంటలు కనిపిస్తాయి. అవి ఎక్కడికో దారి తీస్తున్నట్టు ఉంటే టిమ్ వాటిని వెతుక్కుంటూ వెళ్దామంటాడు. మిల్లీ కూడా సరేనంటుంది. వాళ్ళిద్దరూ గంటలు వెంబడిస్తూ వెళ్తారు. కొద్దిసేపటికి అక్కడ వర్షం పడుతుంది. వీళ్ళ మొబైల్స్ లో టవర్ కూడా ఉండదు. వాళ్ళకి ఎలా వెళ్లాలో తెలియక అటు ఇటు చూస్తున్నప్పుడు టిమ్ ఉన్నట్టుండి గుహలోకి పడిపోతాడు. మిల్లీ అతన్ని కాపాడదామని చూస్తుంది. కానీ లాగలేక తను కూడా టిమ్ తో పాటు గుహలో పడిపోతుంది. ఇక అక్కడ వర్షం పడుతుంటుంది. దాంతో వాళ్ళు కొద్దిసేపు అక్కడే ఉందామనుకుంటారు. ఆ చుట్టుపక్కల టిమ్ కి కొన్ని చెక్కలు కనిపిస్తాయి. ఆ రోజు రాత్రి మంట వేసుకుని వర్షం ఆగడం కోసం వెయిట్ చేస్తారు. వాళ్ళకి దాహం వేయడంతో స్టార్టింగ్ లో కుక్కలు తాగిన కుంటలోని నీళ్లు వీళ్ళు కూడా తాగుతారు. ఆ టైంలో మిల్లీ టిమ్ ని వాళ్ళ ఇంట్లో ఎలకల వాసన అతనికి ఎలా తెలిసిందని అడుగుతుంది. టిమ్ తన చిన్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయి ఉంటే వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న పక్కనే కూర్చొని ఏడుస్తుండేది. ఆ విషయం అతనికి ఒక ట్రామాలా గుర్తుండిపోయింది. దాంతో అతను చెడు వాసన్ని ఈజీగా కనిపెట్టేస్తానని చెప్తాడు. ఈ మాటలన్నీ మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు నిద్రపోతారు. ఏదో అలికిడి వినిపించి టిమ్ కి మెలకు వచ్చి చూస్తే ఆ గుహ కదులుతుంటుంది. వాళ్ళు ఏదో జంతువు శరీరంలో ఉన్నట్టుగా. పక్కన ఉన్న మిల్లీ ఊపిరాయడక ఆయాసపడుతూ ఉంటుంది. అంతలోకి ఉన్నట్టుండి ఎవరో టిమ్ తలని పట్టుకుంటారు. దాంతో టిమ్ కి మెలకు వచ్చి చూస్తే అది కల. అక్కడ టిమ్ మాత్రమే నిద్రపోయి ఉంటాడు. మిల్లీకి నిద్ర రాదు. సరే ఇక బయటకు వెళ్దామని లేస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరి కళ్ళు గమ్ము వేసి అతికించినట్టుగా అతుక్కొని ఉంటాయి. వాళ్ళు అదేమిటో ఆలోచిస్తారు. ఆ గుహలో ఏదైనా జిగురు ఉండొచ్చని అనుకుంటారు. వాళ్ళ కాళ్ళు విడిపించుకొని అక్కడున్న వస్తువుల్ని ఉపయోగించి గుహలోంచి బయటకు వస్తారు. తర్వాత ఇంటికి వచ్చేస్తారు. ఇంటి దగ్గర మిల్లీ తనకు కొద్దిగా మసాజ్ చేయమని టిమ్ని అడగగానే టిమ్ సరే అని మిల్లీకి మసాజ్ చేస్తాడు. ఆ టైంలో మిల్లీ శరీరాన్ని గట్టిగా గిచ్చేస్తుంటాడు. అది మిల్లీకి నచ్చక టిమ్ని అరుస్తుంది. కానీ టిమ్ అది కావాలని చేయలేదు. అతనికి తెలియకుండానే చేశాడు. తర్వాత మిల్లీ టిమ్ని స్నానం చేసి డాక్టర్ దగ్గరకు వెళ్ళమని కారు తీసుకుని వెళ్లిపోతుంది. టిమ్ స్నానం చేస్తున్నప్పుడు అతనికి ఏం జరుగుతుందో తెలియదు కానీ ఒక దయ్యం పట్టిన వాడిలా ఉంటాడు.
కారులో ఉన్న మిల్లీ కారుని ఎటువైపు తిప్పి అటువైపు వాలితే టిమ్ కూడా బాత్రూంలో అటువైపు పడిపోతుంటాడు. అలా చాలాసేపటి తర్వాత టిమ్కి మెలకు వస్తుంది. తర్వాత టిమ్ డాక్టర్ దగ్గరకు వెళ్లి తను ఎక్స్పీరియన్స్ చేసిన అన్ని విషయాల గురించి చెప్తాడు. దాంతో డాక్టర్ టిమ్కి మజిల్ రిలాక్స్ టాబ్లెట్స్ ఇస్తాడు. వాళ్ళ మెదడు వాళ్ళ బాడీ ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవడం వల్ల అలా జరిగిందని, ఇంకోసారి అలా అనిపిస్తే ఈ టాబ్లెట్లు వేసుకోమంటాడు. అలాగే వాళ్ళున్న చోటులో టిమ్ చెప్పిన విధంగా అడవిలోని గంటల దగ్గర ఒక జంట కనపడకుండా పోయారనే విషయం చెప్తాడు. దాంతో టిమ్ ఇంటికి వచ్చి ఆ తప్పిపోయిన జంట గురించి ఆన్లైన్లో సెర్చ్ చేస్తాడు. ఆ జంట అడవిలోకి వచ్చి తీసుకున్న ఫోటోలు మాత్రమే ఉంటాయి. తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్లారు, ఏమయ్యారు, కనీసం వాళ్ళ డెడ్ బాడీలు కూడా కనపడకుండా ఉంటాయి. అవన్నీ చూస్తున్నప్పుడు మిల్లీ అక్కడికి వస్తుంది. టిమ్ వాళ్ళ గురించిన విషయాలు మిల్లీకి కూడా చెప్తాడు. అప్పుడు మిల్లీ ఇంటర్నెట్ తక్కువగా ఉంది కాబట్టి దేని గురించి ఎక్కువ సెర్చ్ చేయొద్దని చెప్తుంది. కొద్దిసేపటికి వాళ్ళ ఇంటి డోర్ ఎవరో కొడతారు. డోర్ ఓపెన్ చేసి చూస్తే జిమ్మీ వచ్చుంటాడు. జిమ్మీ స్కూల్లో పనిచేసే మరొక టీచర్. మిల్లీ టైం ఉన్నప్పుడు జిమ్మీని తన ఇంటికి రమ్మని ఇన్వైట్ చేయడం వల్ల ఇప్పుడు జిమ్మీ వచ్చాడు. తర్వాత వాళ్ళు ఇంటిలోకి వెళ్తారు. టిమ్కి డ్రైవ్ చేయడం రాదు, అలాగే మిల్లీకి వంట చేయడం రాదు. ఇక జిమ్మీకి పెళ్ళై ఉంటుంది, కానీ తను పెళ్లి చేసుకున్న వాళ్ళు చనిపోయి ఉంటారు. జిమ్మీ వాళ్ళకు కూడా స్టార్టింగ్లో గొడవలు అయ్యేవని, తర్వాత నార్మల్గా ఉండేవాళ్ళని, ఇప్పుడు టిమ్ ఇంకా మిల్లీ ఇద్దరికీ అలాగే ఉందని, వాళ్ళు కూడా సర్దుకుంటారని ఇలా సరదాగా కొన్ని విషయాలు మాట్లాడుకుని ఆ అడవిలోని గంటల గుహ గురించి మాట్లాడుకుంటారు. వాటిలో ఒకప్పుడు కొన్ని తెగల వాళ్ళు ఉండేవాళ్ళని, తర్వాత ఏమైందో తెలియదు కానీ వాళ్ళందరూ అంతరించిపోయారని జిమ్మీ వాళ్ళకు చెప్తాడు. తర్వాత జిమ్మీ టిమ్ది మిల్లీది ఒక మంచి జంట అని చెప్పేసి ఇంటికి తిరిగి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత టిమ్ మిల్లీ ఒకరిని ఒకరు కిస్ చేస్తున్నప్పుడు వాళ్ళ పెదాలు ఉన్నట్టుండి గమ్ వేసినట్టు అతుక్కుంటాయి. దాంతో మిల్లీ టిమ్ తన పెదాల్ని కొరికాడనుకుంటుంది. ఆ విషయాన్ని కొద్దిసేపు వాదించుకుని తర్వాత వాళ్ళు నిద్రపోతారు. మిల్లీకి ఏదో సౌండ్ వస్తున్నట్లు లేచి చూస్తే పక్కన టిమ్ తన వెంట్రుకలను మింగేస్తుంటాడు. ఆ వెంట్రుకలు వాతంటగతవే టిమ్ గొంతులోకి వెళ్లిపోతుంటాయి. దాంతో మిల్లీ చాలా భయపడిపోతుంది. తర్వాత వెంట్రుకలను పట్టి లాగేస్తుంది. కొద్దిసేపటికి ఆ వెంట్రుకలన్నీ బయటకు వచ్చేస్తాయి. తర్వాత టిమ్కి కూడా మెలకు వస్తుంది. ఆ మరుసటి రోజు టిమ్ బయలుదేరి అక్కడి నుంచి వేరే ఊరికి వెళ్లి కొన్ని రోజులు ఉండి వద్దామనుకుంటాడు. కానీ మిల్లీకి టిమ్ తనను శాశ్వతంగా వదిలేసి వెళ్లిపోతున్నాడనిపిస్తుంది. టిమ్ అలా ఏం కాదని మిల్లీకి చెప్పడానికి చూస్తాడు. మిల్లీ ఒప్పుకున్నట్టే యాక్ట్ చేస్తుంది, కానీ తన మనసులో టిమ్ వెళ్లిపోతున్నాడనే అనిపిస్తుంది. తర్వాత టిమ్ని రైల్వే స్టేషన్ దగ్గర వదిలేసి స్కూల్కి వెళ్లిపోతుంది. మిల్లీ టిమ్కి దూరంగా వెళ్లగానే టిమ్ బాడీ అతని కంట్రోల్లో లేకుండా పోతుంది. మరోవైపు మిల్లీ స్కూల్ పిల్లల డ్రాయింగ్ క్లాస్ అయిపోయే గిందికి పిల్లలందరూ వెళ్లిపోతారు. ఒక పాప వాళ్ళ ఇంటి దగ్గర చూసిన వాళ్ళ కుక్క పిల్లల బొమ్మలేసుంటుంది. స్టార్టింగ్ లో చూపించిన విధంగా 2 కుక్క పిల్లల తలకాయలు ఒకటిగా అతికించిన బొమ్మ ఆ పిల్ల వేసుంటుంది. అది చూస్తానిట్టే మిల్లీ షాక్ అవుతుంది. తర్వాత తన ఫ్రెండ్స్ కి కాల్ చేసి టిమ్ తనను వదిలేసి వెళ్లిపోయాడనే విషయం మాట్లాడుతుంటుంది. మరోవైపు టిమ్ రైల్వే స్టేషన్ లో ఉండలేకపోతాడు. మిల్లీకి ఎప్పుడెప్పుడు దగ్గర అవ్వాలా అని అతని బాడీ మొత్తం ఎదురు చూస్తుంటుంది. అతని మెదడుతో సంబంధం లేకుండా అతని కాళ్ళు వాతంటతవే నడుచుకుంటూ మిల్లీ దగ్గరకు వచ్చేస్తుంటాయి. మిల్లీ తన ఫ్రెండ్ తో మాట్లాడుతూ కిటికీ కళ్ళ చూస్తే టిమ్ అక్కడికి వచ్చేస్తుంటాడు. మిల్లీ వెంటనే అతన్ని తీసుకొని పక్కనే ఉన్న బాత్రూంలోకి పిలుచుకొని వెళ్లిపోతుంది. టిమ్ మిల్లీని వదిలేసి వెళ్లిపోలేనంటాడు. తర్వాత వాళ్ళిద్దరూ బాగా కిస్ చేసుకుని ఒకరితో ఒకరు ఒకటవుతారు. తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ శరీరం గమ్ములా అతుక్కునుంటుంది. వాళ్ళు విడిపించుకునేదానికి చూస్తారు. ఆ టైంలో బయట ఎవరో చూస్తుంటారు. దాంతో మిల్లీ టిమ్ ని సైలెంట్ గా ఉండమంటుంది. కొద్దిసేపటికి బయట ఉన్న వాళ్ళు వెళ్లిపోతారు. తరువాత వీళ్ళు చాలా కష్టపడి నొప్పిని భరించి విడిపించుకుంటారు. అంతలోకి ఎవరో మళ్లీ వచ్చి డోర్ కొడతారు. ఈసారి మిల్లీ టిమ్ ని టాయిలెట్ పైన కూర్చోమని తను బయటకు వస్తుంది. అక్కడికి జిమ్మీ వచ్చుంటాడు. మిల్లీ బాయ్స్ బాత్రూమ్ లో ఉండటం వల్ల ఒక పిల్లాడు వాళ్ళ టీచర్ ని పిలుచుకుని వచ్చాడు. మిల్లీ అక్కడ ఏం జరిగిందో ఎక్స్ప్లెయిన్ చేయడానికి చూస్తుంది సారీ చెప్తూ. జిమ్మీ మిల్లీ కాలు దగ్గర బ్లడ్ చూసి తనకు పీరియడ్స్ అవ్వడం వల్ల వచ్చింటుందని నెక్స్ట్ టైం స్టాఫ్ బాత్రూమ్ కి వెళ్ళమని బయటకు వెళ్తున్నప్పుడు టిమ్ టాయిలెట్ పై నుంచి కిందికి దిగుతాడు. అతని కాలుని జిమ్మీ చూస్తాడు కానీ పట్టించుకోకుండా వెళ్లిపోతాడు. తర్వాత స్కూల్ నుంచి టిమ్ మిల్లీ ఇద్దరూ ఇంటికి వచ్చేస్తారు. అక్కడ జరిగిన దాని గురించి ఇద్దరు ఒకరిని గురించి ఒకరు వాదించుకుంటారు. తర్వాత మిల్లీ టిమ్ ని ఇంటి దగ్గరే ఉండమని జిమ్మీకి మరోసారి సారీ చెప్పడానికి వెళ్తుంది. ఒకవేళ జిమ్మీ స్కూల్లో ఏవైనా తప్పుగా చెప్తే తన జాబ్ పోతుందని. తర్వాత జిమ్మీ అదేం పర్లేదు, గొడవలు మామూలే, మీరిద్దరూ కలిసి ఉండాలి అని చెప్తాడు. మా మధ్యన కూడా గొడవలుండేవని చెప్తుంటాడు. అతని వేలికి 2 ఉంగరాలుంటాయి. అతనిది, అతని పార్ట్నర్ది.
జిమ్మీ మా పెళ్లి వీడియో చూస్తావా అని లేచి పక్కకు వెళ్ళినప్పుడు టిమ్ బయట ఉండటం మిల్లీ గమనించి నేను మళ్ళీ వస్తానని టిమ్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. ఆ రోజు రాత్రి మిల్లీ పడుకుంటుంది. టిమ్కి తన ఫ్రెండ్ అతను ఊరికి పోకుండా ఎటువంటి కాల్స్ మెసేజెస్ చేయకుండా ఉండేసరికి ఉండావా పోయినావా అనే లెక్కలో మెసేజ్ చేస్తుంటాడు. టిమ్ ల్యాప్టాప్ దగ్గర కూర్చొని కనిపించకుండా పోయిన జంట దిగిన ఫోటో అడ్రస్ ని కాపీ చేసుకొని మ్యాప్ లో సెర్చ్ చేసినప్పుడు టిమ్ ఇంకా మిల్లీ వెళ్లిన అడవిలోనే ఆ కనపడకుండా పోయిన జంట ఆఖరిగా తీసుకున్న ఫోటో అప్లోడ్ చేసుంటారు. దాంతో షిమ్ షాక్ అయిపోతాడు. ఆ ఫోటోను బాగా గమనిస్తే అడవిలోని గంటలు కూడా కనిపిస్తాయి. ఆ విషయాలు సీరియస్ గా చూస్తున్నప్పుడు రూమ్ బయట ఉన్నట్టుండి మిల్లీ డోర్ కొడుతుంది. దాంతో టిమ్ భయపడి కిందకు పడిపోతాడు. మిల్లీ కూడా కిందకు కూర్చుంటుంది. టిమ్ లేచే గిందికి మిల్లీ కూడా పైకి లేస్తుంది. ఏం జరుగుతుందో టిమ్కి అర్థం కాదు. డోర్ తీసిన వెంటనే మిల్లీ టిమ్ మీద పడిపోతుంది. టిమ్ పక్కకు జరపడానికి చూస్తాడు, కానీ మిల్లీ స్పృహలో లేదు. దాంతో టిమ్ మిల్లీ చెంపపైన ఒక దెబ్బ కొట్టగానే మిల్లీ స్పృహలోకి వస్తుంది. మిల్లీ ఏం చేస్తున్నావు టిమ్ అని అడుగుతుంది. నేనేం చేయలేదు, నువ్వేం చేస్తున్నావని వాళ్ళు టేబుల్ దగ్గర కూర్చొని మాట్లాడుకుంటారు. మిల్లీ అది నిద్రలో జరుగుండొచ్చని చెప్తుంది, కానీ టిమ్ మనం దీన్ని సాల్వ్ చేయాలి, డాక్టర్లతో జరగదని చెప్తుంటాడు. మిల్లీ దాన్ని సీరియస్ గా తీసుకోదు. మిల్లీ టిమ్ తో నువ్వు వేరే రూమ్ లో పడుకో, నేను వేరే రూమ్ లో పడుకుంటాను అని చెప్పి నడుచుకుంటూ తన రూమ్ కి వెళ్లిపోతుంది. కొద్దిసేపటికి టిమ్ ని ఏదో మిల్లీ కల లాగుతున్నట్టు ఉంటుంది. అతను ఆపడానికి చూస్తాడు, అది ఆగదు. అతన్ని లాక్కుంటూ వెళ్తూనే ఉంటుంది. ముందర ఏమీ ఉండదు. తన కడుపులో నుంచి ఏదో బయటకు వచ్చేసి మిల్లీ దగ్గరకు వెళ్లిపోవాలన్నట్టు. మరోవైపు మిల్లీ కూడా అలాగే టిమ్ దగ్గరకు వచ్చేస్తుంటుంది. వాళ్ళిద్దరి చేతులు ఒకరి చేయిని మరొక చేయి పట్టుకుంటాయి. ఉన్నట్టుండి ఆ రెండు చేతులు పిండి ముద్దల్లా కలిసిపోతుంటాయి. వాళ్ళు వాటిని విడిపించుకోవాలని చూస్తారు, కానీ వాళ్ళ బాడీ వినే పరిస్థితిలో లేదు. దాంతో టిమ్ వాళ్ళ బాడీని కంట్రోల్ చేయాలంటే డాక్టర్ ఇచ్చిన టాబ్లెట్లు వేసుకోవాలని మిల్లీకి చెప్పగానే మిల్లీ పైన డ్రాలోంచి టాబ్లెట్ల డబ్బా తీసి కిందకు పడేస్తుంది. దాంట్లో ఉన్న టాబ్లెట్లన్నీ వాళ్ళు వేసుకుంటారు. వాటిని పీలిస్తే ఇంకా త్వరగా పనిచేస్తాయని నలగొట్టి పౌడర్లా ముక్కుతో పీలుస్తారు. కొద్దిసేపటికి టిమ్ మైకంలోకి వెళ్లిపోతాడు. లేచి చూసే గిందికి మిల్లీ అతని మీద కూర్చుని ఉంటుంది. మిల్లీ టిమ్ కి కొద్దిగా మందు తాపి తను కూడా తాగి వాళ్ళిద్దరి చేతిలో అతుక్కున్న చర్మాన్ని కోసేస్తానంటుంది. టిమ్ ఒప్పుకోడు. కాకపోతే ఇక చేసేదేమీ లేక సరేనంటాడు. తర్వాత వాళ్ళిద్దరి చేతులకి అతుక్కున్న చర్మాన్ని కోసేసి వాళ్ళిద్దరూ సపరేట్ అవుతారు. తర్వాత దూరంగా కూర్చొని ఇంటిలోని ఫుడ్ ని కొంచెం తిని హాస్పిటల్ కి వెళ్దామని బయటకు వస్తారు. టిమ్ డాక్టర్లు దీన్ని సరిచేయలేరంటారు. మిల్లీ హాస్పిటల్ కి వెళ్దామని టిమ్ ని ఒప్పిస్తుంది. కానీ తన కారు బీగాలు జిమ్మీ ఇంట్లో వదిలేసుంటుంది. మిల్లీ టిమ్ తో నేనవి తీసుకుని వస్తాను, నువ్వు ఏం పని చేయకుండా ఇక్కడేం ఉండమంటుంది. మిల్లీ జిమ్మీ ఇంటికి వెళ్ళగానే టిమ్ అక్కడి నుంచి బయలుదేరి గుహ దగ్గరకు వెళ్తాడు, ఏదైనా క్లూ దొరకచ్చని. మిల్లీ జిమ్మీ ఇంటికి వెళ్లి గంట కొడుతుంది. జిమ్మీ ఇంటికి తగిలించిన గంట అడవుల్లో ఉన్న గంట ఒకేలా ఉంటాయి. మిల్లీ జిమ్మీని పిలుస్తూ లోపలికి వెళ్లి కారు బీగాలు తాలాడుతున్నప్పుడు రూమ్ లో టీవీలో జిమ్మీ పెళ్లి వీడియో రన్ అవుతుంటుంది. జిమ్మీ ఒక అబ్బాయిని పెళ్లి చేసుకునుంటాడు. తర్వాత వాళ్ళిద్దరికీ అక్కడున్న గుహలోని నీళ్లను తాపించి చేతులు కోసి పడుకోబెట్టారు. అదంతా మిల్లీ విచిత్రంగా చూస్తున్నప్పుడు జిమ్మీ పక్కనే ఉంటాడు. మరోవైపు టిమ్ గుహలోకి వెళ్లి చూస్తుంటాడు. అక్కడ కొన్ని విచిత్రమైన బొమ్మలున్న పెయింటింగ్స్, గుహ గోడలో అతుక్కుపోయిన మనుషులు, అలాగే అది ఒక చర్చిలా ఉంటుంది. అక్కడ ఉన్నవన్నీ విచిత్రంగా చూస్తున్నప్పుడు ఉన్నట్టుండి ఎవరో టిమ్ని కాలుని పట్టుకునే గిందికి టిమ్ వెనక్కి పడిపోతాడు. నేల మీద ఉన్న గమ్ముతో అతుక్కుపోతాడు. ఎవరో టిమ్ వైపు వస్తుంటారు. మరోవైపు మిల్లీతో జిమ్మీ మాట్లాడుతూ ఇదంతా కొత్తగా అనిపించచ్చు, కానీ తర్వాత బాగుంటుందని చెప్తాడు. మిల్లీ తనకు దూరంగా ఉండమంటుంది. జిమ్మీ మిల్లీతో అక్కడ జరిగిన స్టోరీ గురించి చెప్తాడు. మొదట దేవుడు ఒకే మనిషిని సృష్టించాడు. ఆ మనిషిలో మేల్ ఫీమేల్ రెండూ కలిసే ఉండేవి. అంటే ఒకే బాడీ ఒకే సోల్. కానీ ఆ మనిషికి ఒంటరిగా ఉండటం అర్థం కాలేదు. తనతోనే ఉండటం వల్ల ప్రేమ, విడిపోవడం, ఎదురు చూసే ఫీలింగ్స్ ఏమీ తెలియలేదు. అందుకే దేవుడు ఆ ఒక్క మనిషిని రెండు మనుషులుగా విడగొట్టాడు. ఇప్పుడు మళ్ళీ మీరు ఒకరితో ఒకరు ఎప్పటికీ కలిసే ఉండిపోవచ్చని మాట్లాడుతూ జిమ్మీ మిల్లీ చెయ్యిని కోసేస్తాడు. దాంతో మిల్లీ జిమ్మీని కొట్టి అక్కడి నుంచి పారిపోతుంది. మరోవైపు టిమ్ దగ్గరకు తప్పిపోయిన జంట ఇద్దరి శరీరాలు ఒకదానితో ఒకటి కలిపి తయారు చేస్తే ఎలా ఉంటుందో అలా రెండు తలకాయలతో అతని దగ్గరకు వస్తుంటారు.
టిమ్ చాలా భయపడిపోతాడు. కష్టపడి తన బట్టలు చింపుకొని బయటకు వస్తాడు. వాళ్ళు తనని కాపాడండి అంటూ ఉంటారు. ఆలోపే వాళ్ళ మెడ మీద ఉన్న కత్తిని తీసుకొని వాళ్ళు అతన్ని తాకుదామనే లోపు అతను వాళ్ళ వేలులు కోసేసి అక్కడున్న తాడును పట్టుకొని కష్టపడి పరిగెత్తుకుంటూ ఇంటికి వెళ్ళిపోతాడు. అదే టైంలో మిల్లీ కూడా వస్తుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ ఎత్తుకుపోకుండా దూరంగా ఉండాలనుకుంటారు. కానీ వాళ్ళ బాడీలు రెండు అయస్కాంతంలా ఒకదాన్ని ఒకటి లాగేస్తుంటాయి. టిమ్, మనిద్దరం ఇప్పటిదాకా కలిసే ఉన్నాం, ఇక నుంచి నువ్వు హ్యాపీగా ఉండని కత్తిని తీసుకుని మెడకు గుచ్చుకొని చనిపోదామనుకుంటాడు. ఎందుకంటే అతను గుహలో వాళ్ళని చూశాడు కాబట్టి. మిల్లీ దీనికి ఏదో ఒక పరిష్కారం ఆలోచిద్దాం, అలా చేయొద్దు అని మాట్లాడుతున్నప్పుడు మిల్లీ చేయిని జిమ్మీ కోసేశాడు కాబట్టి ఆమె చెయ్యి నుంచి రక్తం మొత్తం టిమ్ వైపుకు వెళ్తుంది. ఆలోపే మిల్లీ శక్తి తగ్గిపోయి కిందకి పడిపోతుంది. తను స్పృహ కోల్పోతూ టిమ్తో సుఖంగా ఉండమని చెప్తుంది. టిమ్ చాలా ఏడుస్తాడు. కొద్దిసేపటికి టిమ్ మిల్లీని తీసుకుని ఇంట్లోకి వస్తాడు. మిల్లీకి మెలకు వస్తుంది. అసలు ఏం జరిగిందో తనకు అర్థం కాదు. చూస్తే టిమ్ తన చేయిని మిల్లీ చేయితో అతికించుంటాడు రక్తం ఆపడానికి. తర్వాత వాళ్ళు ఇక ఎలాగో ఒకరి కోసం ఒకరు చనిపోదాం అనుకున్నాం కాబట్టి ఏం జరిగితే అది అవుతుందని వాళ్ళకి ఇష్టమైన పాటని ప్లే చేసుకుని వాళ్ళ బట్టలు మొత్తం తీసేసి ఒకరి శరీరంలోకి మరొకరు దూరిపోతారు. తర్వాత కొద్ది రోజులకి మిల్లీ ఇంటికి వాళ్ళ అమ్మా నాన్నలు వస్తారు. వాళ్ళ ఇంటి గేటుకి అడవిలో ఉన్న గంట ఉంటుంది. డోర్ ఓపెన్ చేస్తే అక్కడ మిల్లీ, టిమ్ ఇద్దరూ కలిసిపోయి ఒక మనిషిని సృష్టిస్తే ఎలా ఉంటుందో అలా ఉంటారు. అక్కడితో సినిమా అయిపోతుంది. సో ఈ మూవీ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. దీంట్లో చాలా మందికి ఉన్న కొన్ని డౌట్, ఆ జంట ఎందుకు ఒకటిగా కలుసుకోలేకపోయారు, మిగిలిన వాళ్ళు ఎలా కలుసుకున్నారని. ఆ స్టోరీ ప్రకారం ఒక దేవుడు మనిషిని సృష్టించాడు. అన్ని భావాలు తనలోనే ఉండేలా. ఇక అతనికి ప్రేమ, ఏడవడం, ఒకరి కోసం ఒకరు ఎదురు చూడటం అలాంటివేవీ లేకుండా బోర్ కొట్టే గిన్నెకి సరేనని ఆ ఒక్క మనిషిని రెండు మనుషులుగా అంటే రెండు శరీరాలుగా చేశాడు. తర్వాత వారు ప్రేమించుకోవడం అంతా బాగుంటుంది. ఇక మేము ఈ ఎడబాటును తట్టుకోలేము, మళ్ళీ తిరిగి ఒకే మనిషిగా మారుతాము అనుకున్నప్పుడు ఆ నీళ్లు తాగితే మళ్ళీ దేవుడు వాళ్ళని ఒకటిగా మార్చేస్తాడు. అలా కాదని వాళ్ళు ఆ నీళ్లు తాగి మేము సపరేట్ అవ్వాలనుకుంటున్నాము అంటే దేవుడికి కోపం వచ్చి వాళ్ళకి కొన్ని టెస్టులు పెట్టేవాడు. దూరంగా ఉండలేకపోవడం, ఒకవేళ ఉంటే రక్తం రావడం, తలనొప్పి, చికాకులు, భయాలు రావడం. తర్వాత వాళ్ళు తిరిగి మేము ఎప్పటికీ ఒకరి గురించి ఒకరు పట్టించుకోము, మేము కలుసుకోవాలనుకోవడం లేదు అన్నప్పుడు విడగొట్టేస్తాడు. అలా కాదు, మేము ఒకరిని విడిచి ఒకరు ఉండలేము, అలాగని కలిసి ఉండలేము అన్నప్పుడు మధ్యలో నిలిపేస్తాడు. అంటే సగం బాడీ అతుక్కొని పూర్తి మనిషిగా కాకుండా. అలా కాదని మేము కలిసే ఉంటామంటే ఒక కొత్త మనిషిలా సృష్టించేవాడు. ఏదేమైనా నీళ్లు తాగిన తర్వాత దేవుడి నిర్ణయాన్ని గౌరవించి వాళ్ళు ఇద్దరు ఒకటే మాట మీద ఉండాలి. ఇది మనుషులకైనా జంతువులకైనా ఒకటే విధంగా వర్తిస్తుంది. ఇక మరో విషయం, ఆ కుక్కలు బతికాయా చనిపోయాయా అని. ఆ సీన్ తర్వాత బ్లాక్ స్క్రీన్ పడింది కాబట్టి అవి 80% చనిపోయి ఉంటాయి. వాటి స్టేజ్ని చూసి ఓనర్ భయపడి చంపేసి ఉండొచ్చు. ఇక ఈ మూవీ మీనింగ్ శరీరాలు ఎన్నైనా ఆత్మ ఒక్కటే అనేలా ఉంటుంది. ఈ విషయం నిజంగా ప్రేమలో పడిన వాళ్ళకి అర్థమవచ్చు. సో ఇంతే ఫ్రెండ్స్, ఈ వీడియో. నేను చెప్పిండే మూవీ స్టోరీ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ స్టోరీస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఓకే, బై బాయ్.